సిటీ కేబుల్. ప్లాస్టిక్ కవర్లు తిని ఆవు మృత్యువాత. రోడ్లపై ప్లాస్టిక్ కవర్లను వేయొద్దంటున్న గోసేవకులు. నిర్లక్ష్యంగా రోడ్లపై పారవేసిన ప్లాస్టిక్ కవర్లను తిని ఓ ఆవు మృతి చెందిన విషాద ఘటన తాండూరు పట్టణంలో చోటు చేసుకుంది. గురువారం తాండూరు పట్టణంలోని విజయ విద్యాలయ పాఠశాల ప్రాంతంలో ఆవు మృతి చెందింది. విషయాన్ని తెలుసుకున్న పలువురు సామాజిక స్పృహ ఉన్న కార్యకర్తలు, కౌన్సిలర్లు అక్కడికి చేరుకొని మున్సిపల్ కార్మికులకు విషయాన్ని చేరవేశారు. ఆవు అంత్యక్రియలకు ఏర్పాట్లు కూడా చేశారు. ఇదే విషయంలో స్థానిక నాయకులు రాజు, విద్యారత్న, పర్యాద రామకృష్ణ, కౌన్సిలర్ జుంటుపల్లి వెంకట్, కౌన్సిలర్ అంతారం కిరణ్ తదితరులు మాట్లాడుతూ తాండూరు పట్టణంలోని ప్రజలు ఎక్కడ పడితే అక్కడ ప్లాస్టిక్ కవర్లను వేయరాదని, ముఖ్యంగా ఆహార పదార్థాలను ప్లాస్టిక్ సంచుల్లో నింపి పారవేయడం వల్ల ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని తెలిపారు. ప్లాస్టిక్ కవర్లను, చెత్తను మున్సిపల్ కార్మికులకు అందజేయాలని, పశువుల ప్రాణాలను కాపాడాలని ప్రతి ఒక్కరు బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. వాడు ఆనందమే అంట. మన కళ్ళ ముందు ఈరోజు కనిపిస్తూ ఉన్నది. నిజంగా కూడా చాలా బాధాకరం, చాలా దురదృష్టకరం. ఒక మూగజీవి మన కళ్ళ ముందు ప్రాణం విడవడం జరిగింది. దానికి కారణం మనకు సామాజిక స్పృహ లేకపోవడం. మనం ఏదైతే రోడ్ల మీద ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్ ఏదైతే వేస్తూ ఉన్నామో అవి తిని అమాయక మూగజీవి ప్రాణాలు కోల్పోవడం జరిగింది. మన కళ్ళ ముందే కనిపిస్తూ ఉన్నది. కాబట్టి ఈ మూగజీవి ప్రాణం కోల్పోవడానికి మనం కూడా కారణంగా మారుతున్నాం. కాబట్టి మరొకసారి తాండూరు ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇంకోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా మీరు చెత్త రోడ్ల మీద వేయకండి, ప్లాస్టిక్ కవర్లు కానీ ప్లాస్టిక్ వస్తువులు కానీ చెత్త మీద రోడ్ల మీద వేయకండి. దాని ద్వారా మూగజీవాల ప్రాణాలు కోల్పోతున్నాయి. కాబట్టి ఈ మూగజీవాల ప్రాణాలు కాపాడాలంటే మనం కూడా సామాజిక స్పృహతో ఉండాలి. చెత్త అంతా కూడా చెత్త ట్రాక్టర్లు ఏవైతే వస్తాయో వాటికి అందించండి. ఈ మూగజీవాలు ఇంకోసారి కూడా ప్రాణాలు కోల్పోకుండా కాపాడాల్సిందిగా మనందరూ కూడా సామాజిక బాధ్యతతో ఉండవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరొక మూగజీవి ఇలా తాండూరులో ప్రాణం విడవకుండా మనమంతా ముందస్తు చర్యలు తీసుకోవాలని అందరికి కూడా విజ్ఞప్తి చేస్తాం. రాత్రి సమయం దాదాపు 7-7:30 మధ్యలో ఇక్కడ లేగదూడ ఇంచుమించు ఒక 2.5-3 సంవత్సరాల వయసు ఉంటుంది. ఇక్కడ కవర్లు, డైపర్లు, చెత్త ఇక్కడ తినడం వల్ల కడుపుబ్బి చనిపోవడం జరిగింది. ఇక్కడ దాదాపు అంటే తెలిసిన వెటర్నరీ డాక్టర్ గారు కూడా క్లియర్గా చెప్పారు, ఇది కవర్లు తినడం వల్లనే చనిపోయింది అని. అయితే దీని చావుకు కారణం మనుషులం మనమే అంతే. ఇక్కడ ఈ చెత్త చెదారం కవర్లు పొద్దున ఉదయం పూట మున్సిపల్ సిబ్బంది రోజు వచ్చి క్లీన్ చేసుకుంటూ పోతూనే ఉన్నారు. మీరు ఉదయం 7ంటికి లేవకుండా 10ంటికి 11 తర్వాత సాయంత్రం వరకు మళ్ళా పెద్ద చెత్త కుప్ప తయారు చేస్తున్నారు. నోరులేని మూగజీవాలకు ఆహారం లభించక ఇది ఏది దొరికితే తినడం వల్ల ఇది వల్ల మృత్యువాత పడడం జరిగింది. కాబట్టి మనుషులం మనం మానవత దృక్పథంతో కాస్త మన పరిధిలో ఉన్నటువంటి ఏదైతే చెత్త చెదారాన్ని తడి చెత్త పొడి చెత్తగా మున్సిపల్ సిబ్బంది ఏదైతే చెప్తున్నారో వాటిని ఉదయం 7 గంటలకు లేచి తీసుకొచ్చి చెత్త ట్రాక్టర్లకు కానీ చెత్త ఆటోలకు కానీ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఇలాంటి ఘటనలు తాండూరులో చాలా ఇంతకు ముందు జరిగినాయి. ఇప్పుడు కూడా మళ్ళీ సేమ్ మనుషులం మనం చేసిన తప్పిదానికి వల్ల మూగజీవి ప్రాణం కోల్పోవాల్సి వచ్చింది. కాబట్టి ఈ ఒక్క జీవితోటే ఆగిపోవాలనేదే మా యొక్క కళ. కాబట్టి దయచేసి ఈ వార్డు ప్రజలే కానీ తాండూరు 36 వార్డులలో ఉన్నటువంటి ప్రజలు కానీ దయచేసి ఉదయం చెత్త ఆటోలు వచ్చినప్పుడే, చెత్త ట్రాక్టర్లు వచ్చినప్పుడే మీ యొక్క చెత్తను ట్రాక్టర్లు కానీ ఆటోలకు కానీ
ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. దయచేసి ఇలాంటి నోరు లేని ప్రాణాలను ఇంకా ఎన్నిటిని చంపుదాం. దయచేసి ఇది కూడా ఆలోచన చేసి మానవతా దృక్పథంతో మేల్కొని దయచేసి మీ యొక్క చెత్తను కూడా ఎక్కడ పడితే అక్కడ వేసి మూగజీవాల ప్రాణాలను బలి తీసుకోవద్దని చెప్పి కోరుతూ CT Cable